తూర్పు మధ్య అరేబియా సముద్రం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కర్ణాటక గోవా తీరంపై ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని నుంచి ఆంధ్ర మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుధావల్లి తెలిపారు. కోస్తాలో రాగల 24 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో రాపూర్లో 5, ఆత్మకూరు, రేపల్లె, యానాం, బాలాజీపేటలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు. జంగమహేశ్వరపురం, నెల్లూరులో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం అంటే ఉత్తర కర్ణాటక గోవా తీరాలను ఆనుకుని ఉన్న అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనము 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మన ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటల్లో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్టులు అంత లేవండి, ఈ రోజుకి ఏం లేవు. అవసరాన్ని బట్టి నౌకాస్ట్లో ఏమన్నా ఒకవేళ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే నౌకాస్ట్లో కవర్ చేస్తాం.